ఓం నమో భగవతే శ్రీరమణాయ. ఉత్తరప్రదేశ్ నుండి వచ్చిన భక్తురాలి ప్రశ్నలకు భగవాన్ సమాధానాలిస్తూ ఈ కథను ఉటంకించారు. అజ్ఞానము సాంసారిక దుఃఖమును, ఆత్మజ్ఞానము మోక్ష సుఖమును కలుగజేస్తాయని తెలిపే వృత్తాంతం ఇది. వివేకవంతులు వినదగినది. గంగా నది పవిత్ర తీరంలో దీర్ఘతపుడు అనే ఋషి పేరుకు తగినట్లే తపస్సంపన్నుడై విరక్తుడై కాలక్షేపం చేసేవాడు. అతనికి పుణ్య పావనులని 2 కొడుకులు. చతుర్వేద విధులైన వారు తపస్సాధన కొరకు మహేంద్రగిరిని ఆశ్రయించారు. కాలక్రమంలో నిష్కామ కర్మ జనిత పుణ్యఫలం చేత పుణ్యుడు అక్షయ జ్ఞానాన్ని పొందాడు. కానీ నిశ్చయాత్మక బుద్ధి కొరవడిన కారణంగా పావనుని మనసు డోలాయమానమై జ్ఞానదృష్టిని అందలేదు. ఇదిలా ఉండగా సత్వసంపన్నుడైన తండ్రి ఇంద్రియ లాలసను పూర్తిగా నిర్జించిన వాడై శరీరం జీర్ణావస్థను అందగా భోజనమైన పిదప విస్తరాకును పారేసినట్లు దాన్ని విసర్జించాడు. అతని భార్య కూడా అతని అడుగుజాడలలో నడిచినది. అగుటు చేత పతివలే తాను కూడా దేహాన్ని విడిచి అద్వితీయమైన మోక్షస్థితిని పొందినది. ఈ వార్తను విన్న పుణ్యుడు కాలమహిమకు ఇది ప్రత్యక్ష నిదర్శనం అనుకున్నాడు. మొక్కవోని ధీరతతో తల్లిదండ్రులకు అపర కర్మలను నిర్వర్తించాడు. కానీ ఆత్మజ్ఞానహీనుడైన పావనుడు కడు దుఃఖంతో తల్లిదండ్రుల కోసం బోరున విలపించసాగాడు. కర్మకండను ముగించిన అన్నగారు చెదరని ప్రసన్నతతో తమ్ముని చేరదీసి ఇలా హితబోధ చేశాడు. నాయనా, మన తల్లిదండ్రులు వారి స్వస్థానము, స్వరూపము, క్షేమము, నిక్షేపము అయిన స్థితిని పొందారు. మనకందరకు అదే ఆశ్రయం. వారిదే అయిన వారి స్థితిని వారు పొందుట వలన నీకెందుకు దుఃఖము? అంతేకాదు, వారేనా నీ తల్లిదండ్రులు? గతించిన జన్మలలో ఎందరో తల్లిదండ్రులను, బంధు స్నేహితులను పొంది ఉన్నావు. నీవు అది స్మరిస్తే సంసారం అనే ఇంద్రజాలం సూర్యుని ముందు మంచు తెరవలే పటాపంచలవుతుంది. వేరు వేరు యుగాలలో, వేరు వేరు ద్వీపాలలో నీవు అసంఖ్యాక రకములైన జన్మలను ధరించావు. జంబూ ద్వీపంలో కోయిలగా, వన్యమృగాలుగా, మేఘాలుగా, జడమనిపించే రాళ్లగుట్టలుగా, కొండలుగా, చెట్లు, సరీసృపాలు, పక్షులు మొదలైన రకరకాల ఆకృతులు ధరించావు. ఇంకా వినుమరి, కోసెల, దశార్ణ, పౌండ్ర, గుర్జర, తుషార, కొంకణ, కేకేయ, సాల్వ మొదలైన దేశాలలో రాజుగా, కోతిగా, క్రిములుగా, దుప్పిగా, నీటి పక్షిగా, సర్పాలుగా, గాడిదగా ఇంకా ఎన్నో ఆకారాలతో క్రీడించావు. ఇవన్నీ పరిశీలిస్తే వీటిలో అణువంతైనా అర్థం లేదనిపిస్తోంది. ఈ రూపాలన్నీ చర్మము, రక్తము, మాంసం, ఎముకల సమూహమే గదా. నాశనమయ్యే స్వభావం ఉన్నప్పటికీ నిజంగా తోస్తోంది ఈ దేహం. విచారిస్తే ఆ రూపాలలో ఉండే నేను అనే ఎరుకయే సత్యమని, నిలిచేదని తెలుస్తుంది. ఈ కనిపించే ఆకృతులు గతించిపోయిన రూపాలు. నీవు గాని నేను గాని పుణ్యపావనులు ఇవేమీ నిలిచేవి కావని, జ్ఞానమే, చైతన్యమే సదా ఉండేదని గ్రహిస్తావు. అదే బ్రాహ్మీ దృష్టి మోక్షాన్ని ప్రసాదించేది. ఇది తెలుసుకుని నెమ్మదిని చెందు అంటూ ప్రబోధించాడు. సరైన మార్గదర్శి లేని కారణంగా ఊగిసలాడుతున్న పావనుని మనసు అన్నగారే ఆచార్యుడై చేసిన ఉద్బోధతో నిశ్చలమై ఆత్మనిష్ట వహించింది. ఇరువురు చిరకాలం సంతృప్తితో జీవించి బ్రహ్మైక్యము చెందారు. హరే రమణ.